హైవేస్ సంక్రాంతికి వస్తున్నాం. G5లో ఉంది. G5 యాప్ అండ్ నిన్న ఛానల్లో కూడా వేసినట్టున్నాడట. సినిమా చాలా బాగుంది, చూడండి. ఓకే, మీనాక్షి చౌదరి అందులో హీరోయిన్. అండ్ రీసెంట్ టైమ్స్లో మన తెలుగులో కూడా మంచి మంచి హిట్లో పడ్డాయి. లక్కీ భాస్కర్ ఒకటి, సంక్రాంతికి వస్తున్నాం ఒకటి, ఇక మధ్య 2-3 ఇవ్వబడినట్టుంది. అండ్ ఈమెకి తమిళంలో కూడా మంచి మూవీసే పడ్డాయి. సో ఇప్పుడు ఈ మీనాక్షి చౌదరిని మళ్ళీ ఈ వైసీపీ బ్యాచ్, పేటీఎం బ్యాచ్ అంటారేమో, చౌదరి కాబట్టి తీసుకున్నారండి. మరి నాయన, చౌదరి అంటే కమ్మని కాదు, కొంతమంది చేసే పనిని బట్టి ఆ చౌదరి అనే దానికి సంబంధించేసి వాళ్ళ వెనక్కి తగిలిస్తూ ఉంటారు. ఇంటి పేరు కాదు, గుర్తుంచుకోవడానికి. అండ్ ఒక కులం పేరు కూడా కాదు అది. సో అలా మీనాక్షి చౌదరి వచ్చేసి నార్త్ ఇండియా. ఆమె బేసికలీ డాక్టర్, డెంటిస్ట్, మోడల్, ఇప్పుడు సినిమా హీరోయిన్గా ఉంది. సో ఈమెని మనం ఎందుకు ఉమెన్ ఎంపవర్మెంట్, ఏపీకి సంబంధించి ఉమెన్ ఎంపవర్మెంట్ బ్రాండ్ అంబాసిడర్గా చేయకూడదు అని చెప్పేసి అనుకొని కూటమి గవర్నమెంట్, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, లోకేష్, మైనింగ్ ఎవరైతే అంతా ఆలోచించుకొని షీఈ్ ద బెస్ట్ అని చెప్పేసి అనుకొని ఆమెని ఏపీ ఉమెన్ ఎంపవర్మెంట్ బ్రాండ్ అంబాసిడర్గా నియమించడం జరిగింది. ఐఎమ్ షూర్ రానున్న రోజుల్లో ఆమెకున్నటువంటి స్కిల్స్ ద్వారా ఆంధ్రప్రదేశ్లో ఉండే మహిళల్ని ఎంపవర్ చేసే విధంగా, అంటే అన్నిటి పట్ల ఒక అవగాహన వచ్చే విధంగా, హెల్త్ పట్ల కావచ్చు, లేదన్నప్పుడు ఫైనాన్షియల్ సపోర్ట్ అన్నప్పుడు కానీ, గవర్నమెంట్ స్కీమ్స్ని యూటిలైజ్ చేస్తున్నప్పుడు కానీ, సోషల్ అవేర్నెస్, సైబర్ అవేర్నెస్ అన్నింటిలో కూడా ఖచ్చితంగా ఈమె ఏపీకి ప్లస్ అవుతుంది. అండ్ ఈమె కూడా సోషల్ రెస్పాన్సిబిలిటీ వైజ్ షీ కెన్ డూ బెస్ట్ నాకైతే అనిపిస్తా ఉంది. ఏపీ ఉమెన్ ఎంపవర్మెంట్ బ్రాండ్ అంబాసిడర్ మీనాక్షి చౌదరి. సీరియస్లీ కూటమి గవర్నమెంట్ తీసుకున్నటువంటి రీసెంట్ నిర్ణయాలు ఇది ఒక మంచి నిర్ణయం. అండ్ దానిని ఆమె అంగీకరించి ఆ రకంగా అడుగు ముందుకు వేయడం ఆహ్వానించదగ్గ పరిణామం.